ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీన్ని ఖ్యాతిని స్థితిని పెంచి ఇంకొక 5 లక్షల మందికి ఉన్నత విద్యను అందించేటువంటి ప్రయత్నం జరగాల్సింది పోయి ఈ గురుకులాల మీదనే ఒక ఉక్కుపాదాన్ని మోపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మేము ప్రజలకు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు అర్థం పర్థం లేదని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మానవ సంబంధాలు ఏవో దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో తెలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకోవడం కోసం సీట్ల కోసం అప్లై చేసేటువంటి విద్యార్థుల సంఖ్య చూసినట్టయితే ఒక్క సీటుకు 10 అప్లికేషన్లు, అంటే దాదాపుగా